హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు చాలా ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు మనందరం కూడా మాట్లాడుకోవడానికి దేవుడు అనుమతిని, అన్నిటికీ మించినటువంటి సహాయాన్ని నాకు అందించడం జరిగింది. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, అత్యవసరమైనటువంటి, ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా అవసరమైనటువంటి, ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఇది చెప్పేటువంటి క్రమంలో కొంతమందిని విమర్శిస్తున్నట్టుగానో, కొంతమందిని బాధ పెట్టే విధంగానో, కొంతమందిని ఉద్దేశపూర్వకంగానో మాట్లాడుతున్నట్టుగా ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం అదైతే కాదు. సత్యాన్ని మాత్రమే కొందరికైనా తెలియజేయాలి, వాస్తవాన్ని మాత్రమే కొందరికి నేను బయలుపరచాలి అనేటువంటి ఆలోచనతో నేను చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని, దీని యొక్క అసలు సిసలైనటువంటి ఆంతర్య అర్థాన్ని నేను తెలుసుకోవడానికి, నేను నేర్చుకోవడానికి, నేను గ్రహించి అనుభవించడానికి 7 సంవత్సరాలు పట్టింది. నేను 7 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి విషయాన్ని 7 నిమిషాల్లో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయంలో మీరు ధన్యులనే అంటాను. ఎందుకంటే నాకే 7 సంవత్సరాలు పట్టింది. ఎంతో అనుభవంలో, ఎంతో దైవ సహాయంతో, సహవాసంలో కొనసాగితే కానీ ఈ విషయాన్ని నేను నేర్చుకోలేకపోయాను. కాబట్టి ఆ విషయాన్ని 7 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి నేను మీతో ఒక 7 నిమిషాల్లో నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఇంతకీ ఏంటి ఆ విషయం అనే దానికంటే కూడా ముందుగా ఒక మాటని ప్రకటన గ్రంథంలో చదువుకొని తర్వాత చెప్పుకోవలసినటువంటి విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసినటువంటి వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇదంతా వివరించడానికి ఈ వచనాన్ని నేను తీసుకోలేదు, కానీ ఒకే ఒక వర్డ్ని, ఒక పదాన్ని మాత్రమే మీకు ఒకసారి గుర్తు చేయడానికి నేను తీసుకోవడం జరిగింది. అక్కడ కానీ మీరు గమనించినట్టయితే ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు అనేటువంటి మాట కనబడుతుంది. ప్రవక్తల యొక్క ఆత్మలకు దేవుడగు ప్రభువు అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ప్రవక్తల యొక్క ఆత్మలకు మాత్రమే దేవుడా? అంటే ప్రవక్తలకు ఒక రకమైన ఆత్మ, పాస్టర్ గారులకు ఒక రకమైనటువంటి ఆత్మ, విశ్వాసుల్లో ఒక రకమైనటువంటి ఆత్మని దేవుడు పెట్టాడు అని ఏమన్నా ఉందా? కాదు కదా. సర్వ మానవాళిల్లో కూడా ఉండేది ఒకే ఆత్మ. అంతేకాని ప్రవక్తలకు ప్రత్యేకమైన ఆత్మ, నాకు ప్రత్యేకమైన ఆత్మ, మీకు ప్రత్యేకమైనటువంటి ఆత్మ అనేటువంటిది ఏమీ లేదు. ఆత్మలన్నీ కూడా తండ్రి నుంచి వచ్చినటువంటివే, తండ్రి సన్నిధి నుంచి భూలోకంలో ప్రవేశించినటువంటివే. ఆ ఆత్మలకి శరీరాల్ని సమకూర్చాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన శరీరధారి అయి రావాల్సి వచ్చింది, ఆయన చేయడం జరిగింది. అందుకే ఆయన మనిషి యొక్క నిర్మాణంలో కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మన పోలిక చొప్పున. ఆ మన అనేటువంటి పదంలో కూడా ఈ ముగ్గురు కనబడతా ఉన్నారు. బహుళత్వం అనేటువంటిది కనబడుతుంది. అంటే తండ్రి కనబడుతున్నాడు, ఆత్మలకు తండ్రి అయినవాడు, ఆత్మలకు కర్త అయినవాడు. రెండవదిగా శరీరానికి, ఈ శరీరాన్ని మన కొరకు సమర్పించినటువంటి శరీరధారిగా వచ్చినటువంటి కుమారుడు కనబడతా ఉన్నాడు. ఆ కుమారుల్లో ప్రవేశించినటువంటి జీవాత్మ, పరిశుద్ధాత్ముడు కూడా మనుషులో పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆత్మలన్నిటికీ తండ్రి ఒకడే, ఆత్మలన్నిటికీ కర్త ఒకలే. మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఆత్మలు. అది ఏ మతానికి సంబంధించిన వారైనా, అది హైందవ మతం అవ్వచ్చు, అది క్రైస్తవ మతం అవ్వచ్చు, అది ఇస్లాం మతం అవ్వచ్చు, అది బౌద్ధ మతం అవ్వచ్చు, అది జైన మతం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా, మనుషులైనప్పటికీ కూడా వారిలో ఉండేటువంటిది మాత్రం
ఒకే రకమైనటువంటి ఆత్మ, అందులో సందేహం అనేటువంటిది లేదు. ఈ వచనాన్ని కొంతసేపు ప్రక్కన పెడదాం, మళ్ళీ దాని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ఆత్మలన్నీ కూడా, ఈ ఆత్మలకి రూపకర్త అయిన, ఈ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి ఏం చేయాలి? ఈ ఆత్మల యొక్క పని ఏంటి? నేను చెప్పాను కదా చాలాసార్లు, నేను పరిశుద్ధాత్మ వేరు చెప్పానా లేదా? పరిశుద్ధాత్మ వేరు, లోపల ఉన్నటువంటి సోల్ వేరు, స్పిరిట్ వేరు. ఈ 3 రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి మన 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 శరీరంలో. శరీరం గురించి నేను మాట్లాడలేదు, కానీ శరీరంలోకి క్రీస్తుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు రాకముందు నుంచి కూడా సోల్ అనేటువంటిది ఉంది, అంటే ఆశలకి కారణమైనటువంటి, దానికంటే లోపల అసలు సిసలైన ఆత్మ. అది మనిషి బ్రతికుండగా లోపల ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి నరకానికి వెళ్ళేటువంటివి నరకానికి వెళ్తాయి, తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటివి తండ్రి దగ్గరికి వెళ్తాయి. ఇది పెర్మనెంట్. ఆత్మ, తండ్రి నుంచి వచ్చినటువంటి ఆత్మ పెర్మనెంట్. శరీరం పెర్మనెంట్ కాదు, ప్రాణం అనేటువంటిది పెర్మనెంట్ కాదు. అందుకే రాధా మనోహర్ దాస్ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి ఆత్మలకు నాశనం ఉంటుందా, ఆత్మలకు కూడా నాశనం ఉంటుందా అని ఆయన అడిగాడు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో కూడా తెలియజేసేటువంటివి ఏంటంటే ఆత్మ నిరంతరమైనటువంటిది, ఆత్మకు మరణం లేదు, బ్రతుకుండగా ఇందులో ఉంటుంది, చనిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మలన్నిటికీ కర్త అయిన వాడు తండ్రి మాత్రమే. కాబట్టి ఆత్మ దేవునికి ఏం చేయాలి, దేవునితో ఎలా ఉండాలి? ఈ ఆత్మ భూలోకంలో ఉండగా, మానవుని యొక్క శరీరంలో ఉండగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే, యోహాను సువార్తలో మాట కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్టయితే ఆ మాట అక్కడ కనబడుతూ ఉంది. ఒక్కసారి దాన్ని ధ్యానించి దీని మీద చక్కటి పరిశీలన మీ అందరితో కూడా చేయడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము జాగ్రత్తగా చదువుదాం, చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యమునుతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి గారు భూమి మీదకి పంపించినటువంటి ఆత్మలో ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడంట చెప్పాలి. ఆ తర్వాత లైన్లో కనబడుతుంది, చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు శరీరుడు అనుకోండి, అక్కడ ఏమని రాయబడుదును? ఆరాధించువారు శరీరముతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనే మాట రాయబడును. కానీ దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేవారు దేనితో ఆరాధించాలంట చెప్పాలి. ఆత్మతోనే ఆరాధించాలి, శరీరంతో కాదు, ప్రాణంతో అస్సలు కాదు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ తండ్రిని ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతోనే ఆరాధించాలి అనే మాట కనబడతా ఉంది. ఆ పైన ఒక మాట చదువుతాం, చూడండి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కోరుచున్నాడు అనే దగ్గర ఎక్కడో మూల భాష వరకు అవసరం లేదు, కానీ కింద ఫుట్ నోట్లో కానీ చూసారు అనుకోండి, అలా ఆరాధించేవారు కొరకు వెతుకుతున్నాడు అనే మాట కనబడుతుంది. ఉందా లేదా? అక్కడ కింద ఫుట్ నోట్లో ఉందా? వెతుకుచున్నాడు అనే మాట కనబడుతుందా? అంటే భూలోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటివి కాదు. ఎవరైనా ఆత్మలో ఆరాధించే వాళ్ళు ఉంటారేమో అని దేవుడు వెతకవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే అందరూ ఆత్మతో ఆరాధించేవారు లేరనే కదా దాని అర్థం. కొందరే ఉంటారు, ఎక్కడో ఉంటారు ఆత్మతో ఆరాధించేవారు. దీని గురించి మాట్లాడడం కంటే కూడా ముందుగా ఈ ఆరాధన అనేటువంటి పదం కావచ్చు, మాట కావచ్చు, ఎక్కువగా మనకి ఎక్కడ కనబడతా ఉంటుందంటే
క్రైస్తవ సమాజంలోనే ఆరాధనకి ప్రాముఖ్యత ఎక్కువ కనబడతా ఉంటది. అవునంటారా కాదంటారా చెప్పండి. అవునన్న వాళ్ళు ఒక్కసారి హల్లేలూయా చెప్పగలరా? నేను యూట్యూబ్లో కొంతమంది ఎవరో సంఘం ఉండరో నువ్వే బొర్ర ఇటు ఇటు తిప్పేసి కెమెరాకు వాక్యం చెప్పేస్తుంటావు అంటుంటారు కొంతమంది. నేను నవ్వుకుంటా ఉంటాను. ఎందుకంటే మనం చప్పట్లు గట్టిగా కొట్టం, మాటలు గట్టిగా హల్లేలూయా చెప్పన్నా ఇది అంటే వినపడదు అనుకోండి, కేబుల్ కాబట్టి అది అంత వినపడదు. కాబట్టి ఒకసారి గట్టిగా హల్లేలూయా చెప్తారా? మనుషులు చెప్తున్నాను అని వాళ్ళకి తెలియాలి కనుక. సరే, కాబట్టి క్రైస్తవ సమాజంలోనే, క్రైస్తవ కమ్యూనిటీలోనే వినబడేటువంటి మాట ఏదన్నా ఉందంటే చెప్పాలి, ఆరాధన అనేటువంటి మాట. అవునంటారా కాదంటారా? మిగిలిన మతాల్లో కూడా ఉంటది కానీ ఆరాధన అన్న పిల్లరు, దాన్ని పూజ అని పిలుస్తారు. అవునా కదా? దీపారాధన అని పిలుస్తూ ఉంటారు. ఆత్మారాధనగా దీపారాధన. ఉదయకాల సమయం ముందే కొంతమంది హైందవ లేచి శుభ్రపరుచుకుని వాళ్ళని శుద్ధి చేసుకున్న తర్వాత దీపంలో నూనె మార్చుకుని ఒత్తిడి పెట్టి నేను పెట్టేవాడిని. ఎందుకంటే మామయ్య గారు హేమను ఆ ఒత్తిడి ఎక్కడ తీసుకొచ్చానైనా అని వెంటనే వెళ్ళి ఆ ఒత్తులు తీసుకుని వచ్చేసిన తర్వాత ఆ ప్రమిదిలో మళ్ళీ నూనె పోసి ఆ ఒత్తులు పెట్టి మామయ్య గారికి ఇస్తూ ఉండేవాడిని. కాబట్టి ఆ దేవుడికి ఆయన అలా పెడతా ఉండేవాడిని. 10th అంతా కూడా నేను అక్కడే ఉన్నాను కనుక చేయవలసి వచ్చింది, ఇంకా తప్పదు. క్రైస్తవుని అయినప్పుడు కూడా అది పెద్ద విషయం ఏం కాదులే అని అనుకునేవాడిని. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆత్మీయత అంటే ఏంటి అనేటువంటిది అర్థం చేసుకున్నాను, కానీ అంతకుముందు ఆత్మీయత అనేటువంటిది ఏ విధంగా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఇది వేరే మతాల్లో ఉంది, దాన్ని పూజని పిలుస్తూ ఉంటారు, దీపారాధన అని పిలుస్తూ ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి మాటలతో పిలుస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ సమాజంలో మాత్రమే ఆరాధన అనేటువంటి దాంతో పిలుస్తూ ఉంటారు. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటిది అసలు ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎలా చేయాలి, అందరూ చేస్తున్నటువంటిది ఆరాధన, అసలు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అనేటువంటి అనేక విషయాల గురించి మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఆరాధన లేకుండా ఏ చర్చ అయినా మొదలవుతుంది అంటారా? నాకు తెలిసి ఏ క్రైస్తవ మందిరాల్లో కూడా ఆరాధన లేకుండా ఈ రోజుల్లో అసలు లేవు. అవునంటారా కదంటారా? వాక్యానికి ముందు ఖచ్చితంగా ఆరాధన కనబడతా ఉంది. మీటింగ్స్ ఏర్పాటు చేయబడిన తర్వాత అక్కడ కూడా ప్రథమంగా ఆరాధనకే చాలా మంది ప్రాముఖ్యత అనేటువంటిది ఇస్తూ ఉంటారు. చాలా చోట్ల అన్ని క్రైస్తవ డినామినేషన్లో, ఆ క్రైస్తవ కమ్యూనిటీలో, అది ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే వర్షిప్ అనేటువంటిది లేదంటే ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అవునంటారా కదంటారా? దాని పేరట ఆరాధన కూడుకులని పెట్టేవాళ్ళు, వర్షిప్ కాన్ఫరెన్స్ అని పెట్టేవాళ్ళు, లేదంటే రకరకాలైనటువంటి పేర్లతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆరాధన చేస్తున్నాం దేవుడికి, ఆరాధన చేస్తున్నాం దేవుడికి, ఆరాధన చేస్తున్నాం దేవుడికి అని చెప్పి. కానీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆరాధన మీరందరూ అనుకున్నటువంటిది కాదు. ఆరాధన అనేది అసలు ఆరాధన యొక్క అర్థం కూడా తెలియకుండానే చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు. నేను కేవలం సలహా మాత్రమే ఇస్తున్నాను, కానీ ఏ క్రైస్తవ ఆరాధకుని కానీ, ఏ క్రైస్తవ సేవకుని కానీ, ఏ క్రైస్తవ పరిచరణని కానీ ఉద్దేశించి మాట్లాడట్లేదు. కేవలం యవనస్తులకి మేలుకొలుపు కలిగించడానికే నేను ఇది చెప్పవలసి వస్తుంది, కానీ ఇంకొకటి అయితే కాదు. ఎందుకంటే మీకు తెలియకుండానే చాలా పాపం జరిగిస్తున్నారండి. మీకు తెలియకుండానే వాక్య వ్యతిరేకమైనటువంటి అనుభవాల్లో మీరు వెళ్తున్నారని నేను బాధతో ఇది పంచుకోవడమే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి అసలు ఆరాధన అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి? డ్యాన్సులు వేయడం ఆరాధన? పాటలు పాడుతూ ఉండగా డ్యాన్సుల్లో గట్టిగా అరుపులు అరుస్తూ, కేరింతలు పెడుతూ, గట్టిగా స్తుతిస్తూ, కీర్తిస్తూ పాటలు పాడడం అనేటువంటిది ఆరాధన అని అనుకుంటారు చాలా మంది. కాదా? మీరు అనుకోలేదు ఎప్పుడుని? ఇప్పుడు నా వాక్యానికి ముందు ఆరాధించారు దైవజనరాలు, రండి అందరం మనం కలిసి ఆరాధించుకుందాము అని అన్నారు. ఆవిడ సంతోషం, మనం అందరం ఆరాధించుకున్నాం. ఆరాధనలో ఏం కనబడింది, ఏం వినబడింది? చెప్పండి, చెప్పాలి. ఏముంది అక్కడ? పాట ఉంది, అంతకుమించి ఏమైనా ఉందా? పాట పాడడం ఆరాధన? ఆరాధన వేరు, కీర్తన వేరు, ప్రార్థన వేరు. దేవుడు ఆత్మ గనుక
తన్ను ఆరాధించువారు ప్రార్థించాలి, కీర్తించాలి అనే మాటల కంటే కూడా ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఉపయోగించిన మాట ఏంటంటే ఆరాధించాలి అని రాయబడింది. కానీ ఎవరిని అడిగినా ఆరాధించడం అంటే ఏంటంటే దేవుళ్ళలో లీనమైపోయి పాటలు పాడడం ఆరాధించడం అండి. లేదంటే సౌండ్ వాయిద్యాల మధ్యన దేవుని కీర్తించడం అనేటువంటిది ఆరాధన అండి. దావీదు కూడా ఆరాధించాడు కదండి. నాట్యమాడుతూ దావీదు ఆరాధించాడు గనక మేము ఆరాధించడంలో తప్పే ఉందండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని మార్చేయాలి. ఇంకా వాక్యంలో ఉన్నది సైతం ప్రక్కన పెట్టి కొత్తగా మేము ఏదో రాయాలి, కొత్తగా ఏదో మేము కలుగు చేయాలనే ఉద్దేశంలో వాక్యాన్ని కూడా తప్పు పెట్టేసి వాక్యంలో ఉన్న సత్యాన్ని ప్రక్కన పెట్టి వీళ్ళకి నచ్చిన విధంగా రాసుకుని దానికి ఆరాధన అని పేరు పెట్టేశారు. ఆరాధన అనేటువంటి దాని యొక్క అర్థం తెలియకుండా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు శాపగ్రస్తులైపోతారు. అది కాకుండా ఎవరైనా దావీదు ఆరాధించలేదా, దావీదు నాట్యమాడలేదా, దావీదు డాన్స్ చేస్తూ దేవుణ్ణి ఆరాధించలేదా అని వాక్య వక్రీకరించేటువంటి సేవకులు కూడా లేకపోలేదు. నేను ఒకటి అడుగుతున్నాను, అలాంటి వ్యక్తులకి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా దావీదు ఆరాధించాడు అనే మాట చూపిస్తే నేను బైబిల్ వదిలేస్తాను. దావీదు ఆరాధించినట్టుగా తెలుగు బైబిల్లో ఎవరన్నా చూపిస్తే నేను వదిలేస్తాను. పోనీ కీర్తనల గ్రంథంలో అయినా ఎక్కడైనా తెలుగు బైబిల్లో ఆరాధన అనే పదం కనబడితే నేను అన్న మాట మీద నిలబడతాను. అసలు కీర్తనల గ్రంథంలో ఆరాధన అనే పదమే లేదు. యావత్ బైబిల్ అంతా కూడా మనం చూసుకుంటే కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథాలు చూసుకుంటే ఈ ఆరాధన యొక్క ప్రస్తావన నాకు తెలిసి 21, 22 సార్లు రాయబడి ఉండొచ్చు అంతే. దావీదు గారు మందసం వచ్చిందనేటువంటి ఆనందంతో ఆత్మానందభరితుడయ్యాడు. కానీ దాన్ని చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే మెగా చర్చెస్కి సంబంధించిన వాళ్ళు లైటింగ్లు, మ్యూజిక్లు, పొగలు ఇవి లేకుండా ఆరాధన జరగదు అనే విధంగా కొన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు ఆరాధన అంటే డాన్స్ చేయాలి, ఆరాధన అంటే పాటలు పాడాలి, ఆరాధన అంటే దావీదులాగా నాట్యం ఆడుతూ దేవుని ఆరాధించాలి అని అనుకునే వాళ్ళే. నేను ఒక మాట అడుగుతున్నాను, అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఇదేంటండి 40-50 సంవత్సరాలు ఆరాధిస్తున్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆరాధన వేరు, ప్రార్థన వేరు, కీర్తన వేరు. ఈ మూడు వేరు. మనం కీర్తించడం అనే దాన్ని ఆరాధనలో కలిపేశాం. కీర్తనలు అని ఎందుకు రాయబడింది? కీర్తనలు అంటే పాటలే. ఆరాధన వేరు, పాటలు పాడడం వేరు నాయనా. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇది మీకు తెలియకపోవచ్చేమో, తెలుసుకుని ఇప్పటికైనా జాగ్రత్త పడి ఆ యవ్వన బిడ్డల్ని కొంచెం జాగ్రత్తగా కాపాడితే బాగుంటుందని నా ఉద్దేశం తప్ప విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. అదే పరిస్థితి. ఆరాధన అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఆరాధన అంటే ఏంటి? పర్లేదు, నేను ఏం అన్నా మిమ్మల్ని, మీ ఫోటోలు ఏం పెట్టను ఇక్కడ. ఇందులో మీరు అన్న వాళ్ళు ఏమన్నా ఇక్కడ కనబడతారని అనుకుంటున్నారా? ఎవరో కనబడరు. ఆరాధన అంటే ఏంటి చెప్పాలి. ఆత్మతో ఆరాధించడం వేరు. ఫస్ట్ ఆరాధన అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఆత్మతో ఆరాధించడం ఏంటో తెలియజేస్తాను. అసలు ఆరాధన అనే కాన్సెప్ట్ తెలియకపోతే ఆత్మారాధన అనే కాన్సెప్ట్ అసలు అర్థం అవ్వదు. నేను అడుగుతున్నాను, ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి చెప్పండి. చెప్పండి, పర్లేదు, ఏమనండి. మీరు ఏమనుకుంటున్నారు పోయి చెప్పండి. ఇప్పటి వరకు ఏమనుకున్నారో చెప్పండి. ఆరాధన అంటే చెప్పండి, ఏమనుకున్నారు మీరు? పాటలు పాడటమే ఆరాధన అనుకున్నారు. ఆ సౌండ్తో దేవుని స్తుతిస్తూ గట్టి గట్టిగా కేకలు వేసేస్తూ ఆరాధన అనుకున్నారు. కానీ ఆరాధన అది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కీర్తన గ్రంథంలో తెలుగు బైబిల్లో అయితే ఆరాధన అనేది కనబడదు. కేవలం 21, 22 సార్లు రాయబడింది ఆరాధన అనేది. ఆరాధన అనేటువంటి పదం
వర్షిప్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో, దాన్ని మూల భాషకి వెళ్ళిపోతే గ్రీక్లో ప్రొక్నియో సంథింగ్ ఉంటుంది. హిబ్రూలో మాత్రం షాష అని పిలుస్తూ ఉంటారు దాని పదం, షాష. దాని అర్థం ఏంటంటే బవింగ్ ఫిజికల్లీ బిఫోర్ గాడ్ అని అర్థం. తెలుగులో చెప్పాలంటే దేవుని ఎదుట వంగి మోకరించుట అని అర్థం. దేవుని ఎదుట వంగి మోకరించుట, ఫిజికల్లీ అంటే శరీరానుసారంగా దేవుని ముందు ఎవరైతే వంగి మోకరిస్తారో దాన్ని ఆరాధన అంటారు. మరి ఆరాధన, వర్షిప్ కాన్ఫరెన్స్లో ఆరాధన చేస్తున్నాం అని అంటున్నారు కదా, మరి మీరు దేవుని ఎదుట మోకరిల్లి ఆరాధిస్తున్నారా, వంగి ఆరాధిస్తున్నారా, నిలవబడి డాన్సులు వేస్తూ ఆరాధిస్తున్నారా? దానికి దీనికి తేడా లేదా? దానికి దీనికి తేడా ఉందా లేదా? అసలు ఆరాధన అనే అర్థం తెలియకుండా ఆరాధించడం ఏంటండి? అంటే పాటలు పాడకూడదా పాస్టర్ గారు? నిలవబడి పాటలు పాడకూడదా? పాటలు పాడండి, స్తుతించండి, కీర్తించండి. దాన్ని ఆరాధన అనకండి, దాన్ని వర్షిప్ అనకండి. దాని వర్షిప్ కాన్ఫరెన్స్ అని అసలు పేర్లు పెట్టడానికి బైబిల్ ఒప్పుకోదండి. అది నేను చెప్పాలనుకుంటుంది. ఆరాధన హీబ్రూలో షాషా, ఇంగ్లీష్లో బవింగ్ అండ్ నీలింగ్ ఫిజికల్లీ బిఫోర్ గాడ్ అని అర్థం వస్తుంది. దేవుని ఎదుట వంగి మోకరిల్లుట అనేటువంటి అర్థం వస్తూ ఉంది. అది ఆరాధన అంటే. మరి ఇప్పటి వరకు మీటింగుల్లో కానీ, వర్షిప్ కాన్ఫరెన్సెస్లో కానీ, ఆరాధనలో కానీ ఎవరైనా అసలు సిసలైన ఆరాధన చేసిన వాళ్ళు ఉండుంటారంటారా? మీరు ఇప్పుడు ఆరాధన యొక్క అర్థం మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పటి వరకు అలా ఆరాధించేటువంటి వ్యక్తుల్ని ఎక్కడైనా మీరు చూసారా? మీరు అలాగా ఎక్కడన్నా స్టేజ్ల మీద మోకరిల్లి వంగి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి అనుభవాలు ఏమన్నా ఈ మధ్య కాలంలో ఏమన్నా కనబడ్డాయా? టెక్నాలజీ పెరిగిన తర్వాత, వాయిద్యాల మీద ఆరాధన డిపెండ్ అయిన తర్వాత, సౌండ్లు, పొగలు, లైటింగ్లు ఇవి అన్నీ కూడా ఆరాధనలు ఇమిడిపోయిన తర్వాత ఇది అసలు కనబడట్లేదు. కానీ ఆరాధన అంటే ఏంటి తెలుసా? దేవుని ముందు వంగి మోకరిల్లి ఆయన్ని వర్షిప్ చేయడం ఆరాధన. నీకు అనిపించింది కనుక, నీకేదో నాకేమీ లేదు, నాకేదో చిన్నపాటి కొద్దిపాటి జ్ఞానం దేవుడు అందించింది పంచుకుంటున్నాను అంతే. నేను అందుకే చెప్పాను, ఉన్నపాటుగా నేర్చుకున్నటువంటి విషయం ఏం కాదు అని అనలేదు నేనేమని. అసలు ఆరాధన అంటే ఏంటో, అసలు ఆత్మలో ఆరాధించడం అంటే ఏంటో తెలుసుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది నాకు ఈ రోజుకి. అది కూడా తెలియజేస్తాను. అసలు ఆరాధన అంటే మనకు అర్థం కావాలి కనుక ముందుగా దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు ఆరాధన అనగా దేవుని ఎదుట వంగి, చెప్పండి, మోకరిల్లుట, ఇది ఆరాధన అంటే. దావీదు అలాగా ఆరాధించాడా? 100% ఆరాధించాడు ఆ విధంగా. అయితే తెలుగు బైబిల్లో ఆయన ఆరాధించినట్టుగా రాయబడలేదు. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్, లెట్స్ వర్షిప్ టు ద గాడ్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చెప్తాను. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం. నేను చెప్పింది కరెక్టో కాదో మీకు అర్థమైపోతుంది. అసలు ఆరాధన అంటే ఏంటో, బైబిల్ ఏం తెలియజేస్తుందో, దావీదు ఎలా ఆరాధించేవాడో, దావీదు మనకి నేర్పించాలనుకున్నటువంటి ఆరాధన క్రమం ఎలాగుంటుందో మనం కొంచెం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. తెలుగు బైబిల్లో లేదు ఆరాధనని. నేను కీర్తన గ్రంథంలో కనబడదు మీకు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కనబడుతుంది. దావీదు నేర్పించాలని, ఆరాధన అంటే ఏంటో తెలియజేయాలని ఆ మాట రాసించుడేమో. అందును బట్టి నేను దేవుని చాలా స్తుతిస్తున్నాను. కాబట్టి ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, దేవుని కీర్తించడం వేరు, దేవుని స్తుతించడం వేరు, దేవునికి ప్రార్థించడం వేరు. అన్నిటికీ మించి యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి అని అన్నారు కనుక ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన కంటే గొప్పది ఇది, స్తుతించడం కంటే గొప్పది ఇది, కీర్తించడం కంటే గొప్పది ఇది, కొనియాడడం కంటే గొప్పది ఇది. చాలా ఉన్నాయి. దేవుణ్ణి గణపరిచే విషయంలో బోల్డ్ అని ఉన్నాయి మాట్లాడుకోవాలి. హెచ్చించడంతో ప్రత్యేకమైనది. దేవుణ్ణి అన్ని చేయాలి. ఇప్పుడు మాట్లాడిన అన్ని కీర్తించడం, హెచ్చించడం, కొనియాడడం, స్తుతించడం, కీర్తించడం
ఆరాధించడం ఇవన్నీ చెయ్యాలి, కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మాత్రం ఆరాధించాలి దేవుణ్ణి. ఎందుకంటే ఈ ఆత్మలన్నిటికీ కూడా రూపకర్త ఎవరన్నమాట? తండ్రి దేవుడు. కాబట్టి తండ్రిని ఆరాధించే వాళ్ళు ఆ తండ్రి నీ లోపల పెట్టిన ఆత్మతో ఆరాధించాలి. అయితే దావీదు ఆరాధన అంటే ఏంటో మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. నేను చెప్పిందే చూడండి, 95వ కీర్తన సబాష్ 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాం? మోకరిందాం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కమ్ లెట్స్ వర్షిప్ అని ఉంటుంది. అది ఆరాధన అంటే. ఇందాక ఏం చెప్పాను? శాస్త్ర అనగా ఏంటి? దేవుని ఎదుట వంగి మోకరించుట ఆరాధన. డాన్స్లు వేయడం కాదు ఆరాధన, పాటలు పాడడం కాదు ఆరాధన, గట్టి గట్టిగా అరిసేయడం కాదు ఆరాధన. ఇది తెలియక ఆరాధన కార్యక్రమం, ఆరాధన కూడిగా ఇది ఆరాధించడం అంటారు. చాలా క్లియర్గా చూడండి. రండి నమస్కారము చేసి సాగిలపడి వంగి మనలను సృజించిన, ఎవరిని సృజించిన? యెహోవా సన్నిధిని ఏం చేయాలి? మోకరించాలి. ఫస్ట్ వంగాలి, రెండోది మోకరించాలి. ఈ రెండిటితో చేసేదే ఆరాధన అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నీవుగా దేవుని ఎదుట రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ఆయనకి సరెండర్ అవ్వడం ఆరాధన. అదే ఆరాధన అంటే. అంతేగాని ఇప్పుడు పాస్టర్ గారు మైక్ తీసుకుని పాటలు కూడా చెప్పలు కూడా పటాపట, అది కీర్తించుట, స్తుతించుట, గణపరచడం మళ్ళీ వేరు. ఇది ఆరాధన అంటే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇలాంటి ఆరాధన ఈ మధ్య కాలంలో మీరు చూశారు? దేవుని ఎదుట సాగిలపడి మోకరించి వర్షిప్ చేసేటువంటి క్రైస్తవుల్ని ఈనాటి కాలంలో ఎంతమంది చూశారు? చూస్తుంటే ఒకసారి చేతులు ఎత్తగలరా? ఎత్తండి. నేను వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా ఏమీ మాట్లాడనండి. ఎందుకంటే అది చాలా ప్రమాదాలకి దారి తీసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వీడియో అనేటువంటిది మీ దగ్గర నేను మాట్లాడితే ఆ గంటకల్లా కలిసిపోద్ది, అయిపోతుంది. కానీ రేపు రోజున వీడియో అనేటువంటిది నేను బ్రతికు కాలము, నేను లేని కాలంలో కూడా అలాగే కనబడతా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత వాటిని పట్టుకొని మళ్ళీ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దేవుని లేఖనాన్ని బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు, ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నప్పుడు, లైవ్లో మాట్లాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా కానీ మనం లేకపోయి వస్తే చాలా ఇబ్బందులు పడతాం. చాలా మందికి తెలియక ఆరాధనని ఏం చేసేసారు? మాయం చేసేసారు. అసలు క్రిస్టియన్ కమ్యూనిటీలో ప్రస్తుతం కనబడనది ఏదన్నా ఉందంటే రియల్ ట్రూ వర్షిప్ కనబడట్లేదు. స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ఆరాధన క్రైస్తవ సమాజంలో కనబడట్లేదు. నీవుగా ఆయనకి సరెండర్ అయ్యి మోకరించి వంగి పూర్తిగా ఇంకా సాగిలపడి ఆరాధించడం ఆరాధన. దావీదు అలా ఆరాధించాడు. దీన్ని ఆరాధన అంటారు. పాస్టర్ గారండి, ఆరాధించడం అంటే ఏంటో తెలియజేశారు. ప్రార్థించడం అంటే మీకు తెలియదు ఏం కాదు, మీకు తెలియదు ఏం కాదు కదా. ప్రార్థన అన్నీ మీకు తెలిసినాయి. ఎప్పుడన్నా దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్టే. ఆరాధన యొక్క ఉద్దేశం, ఆరాధన యొక్క నిజమైనటువంటి అర్థాన్ని మాకు తెలియజేశారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఆరాధనలో ఆత్మలు కలిపాడు కదండి. అంటే తనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన అనేటువంటిది మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ ఆరాధన ఆత్మలో ఎలా చేయాలి? ఇప్పుడు శారీరకంగా అనుకోండి, మోకళ్ళు వేసి సాగిల పడితే అది ఆరాధన. మరి ఆత్మ మోకరెళ్ళగలదా? ఆత్మ సాగిల పడగలదా? మరి యేసయ్య ఇక్కడ చూడండి, చదువుతున్నా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, ఆయనను ఆరాధించువారే, అందరూ కాదు. ఇది అన్ని మతాలకి సంబంధించింది కాదు. నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ఏ విధంగా ఆరాధించాలంటే
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యముతో ఆరాధించడం అనేటువంటిది ఏంటో తర్వాత చెప్తాను. కానీ ఫస్ట్ మనం ఆత్మతో ఆరాధించడం ఏంటో తెలుసుకుందాం. ఇది ఖచ్చితం. ఇది 100% క్రిస్టియన్ లైఫ్లో ఉండవలసినటువంటిది. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కడ ఊపిరి వరకు కూడా కనపరచవలసినటువంటి అనుభవం ఆత్మారాధన. ఖచ్చితంగా చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు క్లియర్గా చెప్పేశారు. ఇది మన తండ్రి ఆత్మ గనుక తన్ను ఆరాధించేవారు ఆత్మతోనే ఆరాధించాలి, శారీరముతో కాదు, ఆత్మతో ఆరాధించాలి తండ్రిని అని క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? రెండో ప్రశ్న. ఆరాధన అంటే ఏంటో అడిగాను, మీరు ఎవరో మాట్లాడలేదు. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? ఇది 7 సంవత్సరాలు పట్టింది తెలుసుకోవడానికండి, నేర్చుకోవడానికండి, అనుభవించడానికండి. 7 నిమిషాల్లో చెప్తానండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రయాణం ఉంది కదా, చాలా దూరం వెళ్ళాలి. ఆత్మతో ఆరాధించడం ఏంటో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. నేను ఏమన్నండి. ఆత్మతో ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు చాలామంది? చెప్పండి, ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకున్నారు చెప్పండి. నువ్వు చెప్పు, పర్లేదు. అసలు ఆత్మతో ఆరాధించడం అంటే నువ్వేమనుకునేవాడివి చెప్పు, పర్లేదమ్మా. నిన్నేమన్నా మీరు చెప్పండి. మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పండి ప్రసాద్ గారు. పరిశుద్ధాత్మతో, ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మ మూలంగా నడిపించబడడం అంతేనా మీరు చెప్పేది? మీరేం చెప్పగలరు రామోస్ గారండి? ఏం చెప్పలేరు. ఆడవాళ్ళు ఎవరైనా చెప్పగలరు, యూత్ ఎవరైనా చెప్పగలరు. నువ్వేం చెప్పగలవు సార్? ఏమనుకుంటున్నావు? భాషల్లో ఆరాధించడం అన్ని చెప్పర్లేదు. పూర్తిగా దేవునిలో లీనమయ్యి ఆరాధించడం, ఇంకా పూర్తి ఏకాగ్రత దేవుని పైన కలిగి ఆరాధించడం ఒకరు చెప్పారు. ఇంకొకరు ఏమని చెప్పారు? ఇంకోటి ఏదో చెప్పారు. మీరేమని చెప్పారు? పరిశుద్ధాత్మ మూలంగా నడిపించబడ్డం ఆరాధన. అది కాదండి. అసలు అది కరెక్టే కాదు. ఎందుకో కూడా చెప్తాను. చాలామంది ఆత్మారాధన ఏమనుకుంటారంటే భాషల్లో ఆరాధించడం అనేది ఆత్మతో ఆరాధించడం అని అనుకుంటారు. ఇప్పుడు ఆరాధిస్తున్నారు, దైవజనులు ఆరాధిస్తున్నప్పుడు భాషల వరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఆరాధన మధ్యలో పాటతో పాటుగా అన్య భాషలు మాట్లాడుతూ వాళ్ళు అనుకుంటారు అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఈ రకరకాలైన భాషల్ని మధ్యలో ఉచ్చరించడం అనేటువంటిదే ఆత్మ ఆరాధన అని అనుకుంటారు. ఎందుకంటే వేరే డినామినేషన్లు అనుకుంటాయి. నేను పేర్లు అయితే చెప్పను, ఎందుకంటే విమర్శ చేసే విధంగా కనబడుతుంది, అనిపిస్తుంది. ఎందుకు నాకు అది అవసరం లేదు, ఎవరిని విమర్శించింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఆరాధన అనేది పరిశుద్ధాత్మను మూలంగా చేయడం అనేటువంటిది ఆరాధన. అందుకే చాలామంది అంటారు ఈ రోజున పరిశుద్ధాత్ముడు బల్లే నడిపించాడండి ఆరాధన అంటారా? అనరా? బల్లే నడిపించాడు, చాలా ఘనంగా జరిగింది, చాలా బలంగా జరిగింది, ఆత్మ పూర్ణులైపోయాం ఆరాధనలో, ఆత్మలో లీనమైపోయాం ఆరాధనలో. ఈరోజు దేవుడు అగ్నితో ఆరాధన జరిగించాడండి, అద్భుతమైనటువంటి నడిపింపు జరిగిందండి ఆరాధనలో అని అంటూ ఉంటారు. అవునా కదా? 100% అవునా కదా? అది కాదంటాను నేను. పరిశుద్ధాత్మ మూలంగా ఆరాధించడం అనేది ఆత్మారాధన కాదు. ఇంకెవరైనా చెప్పగలరా? మీరు ఏమనుకుంటున్నారు? చెప్పినా ఏమనుకుంటున్నావు? నా వంక చూస్తారేట్రే. చిన్నప్పుడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి టీచర్ అడిగితే నేను అలా చూసాను, నా వంకను అలా చూస్తున్నాను. ఈ రోజున నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. నేను ఇప్పుడు ఏమైనా ప్రైజ్ మనీ కానీ ఏమన్నా ఇస్తానంటున్నానా? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ప్రైజ్ మనీ, లేని వాళ్ళకి గోడ కుర్చీ అని. ఏమండి? ఆత్మ ఎవరనేవారు? పాస్టర్ గారు అనేవారా? అవి వద్దు ఇక్కడ. ఆయన పాస్టర్ గారు అంతే. తాతగారా నాన్నగారా అవి నాకు సెట్ అవ్వవు.
ఆయన పాస్టర్ గారే నాకు. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత తాతగారు అవుతారు. ఆత్మ నాలుకలతో ఆరాధించే వాళ్ళు దేవుని యొక్క సన్నిధి దిగిపోద్దని చెప్పి మాట్లాడుతూ ఉండేవారు. దేవుడి సన్నిధి దిగడం వేరండి, దేవుడు దేవుడు దిగిపోవడం వేరండి, తండ్రి కదిలిపోవడం వేరండి, తండ్రి మనల్ని చూడడం వేరండి. ఆయన చెప్పింది రాంగ్ అని నేను అనట్లేదు, అందరూ అలా అనుకున్నారు. కానీ నిజమైన అసలు సిస్సలైనటువంటి ఆత్మారాధన ఏంటో మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైంది నేను చెప్పింది మీకు? భాషల్లో మాట్లాడడం కాదు, నాలుకలతో ఆరాధించడం కాదు, పరిశుద్ధాత్మ నడిపింపుతో చేసేది ఆత్మతో చేసే ఆరాధన కాదు. మీరు ఎలా ప్రూవ్ చేయగలరంటే, అక్కడ కానీ మీరు చూసారనుకోండి, ఆ వచ్చిన చివరి భాగంలో దేవుడు ఆత్మ గనుక అని ఏ ఆత్మ ఏ లెటర్స్ ఉపయోగించాడు? బోల్డ్ లెటర్స్. ఇది తండ్రికి వర్తిస్తుంది, పరిశుద్ధాత్మకి వర్తిస్తుంది. ఒకవేళ చాలా మంది అనుకుంటున్నట్టు నిజమైతే ఆ ఆత్మకు ఆరాధించే వాళ్ళు ఆత్మతో ఆరాధించాలన్నారు. ఇక్కడ ఆత్మ ఏ ఆత్మతో రాయబడింది? ఏ అక్షరాలు ఉన్నాయి? దేవుడికి ఏమో బోల్డ్ లెటర్స్ పెట్టాడు, కానీ విశ్వాసి ఆరాధించవలసినటువంటి ఆరాధన ఆత్మ దగ్గర బోల్డ్ లెటర్స్ పెట్టలేదు, నార్మల్ ఆత్మ అని పెట్టాడు. పెట్టలేదా? పెట్టలేదా? పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే ఒక లైన్లో చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ. చాలాసార్లు చెప్పాను నేను, పరిశుద్ధుని యొక్క ఆత్మ. మన ఆత్మల్ని పరిశుద్ధాత్మలో అని పిలవకూడదు. ఒక్కడే పరిశుద్ధుడు, ఆ ఒక్కడి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. కాబట్టి ఇక్కడ ఆ ఆత్మను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్న దగ్గర ఆత్మ బోల్డ్ లెటర్స్తో ఉందా? రెండో ఆత్మ చిన్న లెటర్స్ నార్మల్ లెటర్స్తో ఉందా? చెప్పండి. కాబట్టి దేంతో ఆరాధించడం? పరిశుద్ధాత్మతో ఆరాధించడం కాదు. ఇన్నర్ అన్న చూడండి, స్పిరిట్ అన్న చూడండి. మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో నుంచి బయటికి వచ్చి వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళే ఒక ఆత్మ ఉందని చెప్పాను చూడండి. ఆ ఆత్మే తీర్పులోకి వస్తుందని కూడా వాక్యం చెప్తుంది చూడండి. ఆ ఆత్మతో ఆరాధించాలి. అంటే పెదాలు కాదు ఆరాధించేది, నాలుకలు కాదు ఆరాధించేది, పరిశుద్ధాత్ముడు కాదు, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో. ఇది పరిశుద్ధాత్ముడు చేసేది ఆ ప్రార్థనది. కానీ లోపల ఇంకొక ఆత్మను చూడండి, అది పరిశుద్ధాత్మునితో కలిసే ఉంటది, కానీ అది సెపరేట్గా ఆరాధిస్తూ ఉంటది. ఇంటర్సెషన్ విత్ ద ఫాదర్, విత్ ద గాడ్ అంటాను నేను. సబ్మిటింగ్ కంప్లీట్లీ విత్ ద గాడ్ అంటాను నేను. అంటే తెలుగులో చెప్పాలి అంటే, ఇంగ్లీష్లో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ పదం. తెలుగులో చెప్పాలి అంటే, తండ్రి దేవునితో నీ ఆత్మ కలిసిపోవుట, సబ్మిషన్ అని అర్థం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆత్మలో దీనులైన వారు. పరిశుద్ధాత్మలో దీనత్వం ఉందా? అంటే ఆయన నెమ్మదస్తుడు కాదని నేను అనట్లేదు. ఎందులో కావాలి దీనత్వం? ఇప్పుడు మోకాళ్ళు వంగడం అనేది ఎవరు చెయ్యాలి? ఆరాధనలో శరీరం చేయాలి. ఆత్మారాధనలో ఆత్మ తండ్రి ఎదుట లొంగిపోవాలి. అది ఆత్మారాధన. ఇది ఎవరు చేయలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఫిజికల్గా నీలింగ్ అండ్ బోవింగ్ అనేది సాగిలపడడం, మోకరించడం శారీరకంగా చేసేది. మరి ఆత్మ ఆరాధన చేయాలంటే, ఆ లోపల ఆత్మ ఆరాధించాలంటే మోకరలేదు, లొంగిపోవాలి, ఆత్మలో దీనులైపోవాలి, పూర్తిగా తండ్రి ఎదుట సాగిలపడే విధంగా నీ ఇన్నర్ ఆత్మ మారిపోవాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మొట్టమొదటగా మరలా నూతనముగా జన్మిస్తే తప్ప ఈ ఆరాధన ఎవడో చేయలేడు. మరలా నూతనముగా జన్మిస్తే తప్ప ఆత్మలో తండ్రిని ఎవ్వరూ ఆరాధించలేరు. రెండోదిగా
ఈ ఆరాధన చెయ్యాలి అంటే తండ్రితో వాళ్ళకి ఎనలేని సహవాసం కలిగి ఉండాలి. అంత అద్భుతమైన రిలేషను తండ్రి దేవునికి ఈ ఆత్మకి కలిగి ఉండాలి. అంత రిలేషన్ ఉండాలి, సహవాసం అంత ఉండాలి దేవునితో. మూడవదిగా ఈ ఆరాధన చెయ్యాలంటే భూలోకంలో ఆయన కంటే ఇంక దేనిని ఎక్కువగా ప్రేమించలేనంత ప్రేమ ఆయన మీద మాత్రమే నీ ఆత్మక కలిగి ఉండాలి. నాట్ సోల్, నాట్ బాడీ, స్పిరిట్. లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ ఆత్మ తండ్రిని మీద పిచ్చి ప్రేమ పెట్టేసుకోవాలి. వాళ్ళు చేయగలరు ఈ ఆరాధన. ఇది చేయగలిగితే ఈ అనుభవం నీలో ఉంటే దానికి వర్షిప్ కాన్ఫరెన్స్ పెడతావా, లేదంటే ఆరాధన ఉత్సవాలు పెడతావా, ఆరాధన అని పెడతావా? ఆత్మారాధన అంటున్నాను. ఆరాధన అయితే మీ ఇష్టం చేసుకోండి. ఆరాధన అనే అర్థం చూసినా మీరు చేసేది కరెక్ట్ కాదనే తేల్చేసింది బైబిల్. సబ్మిటింగ్ ప్యూర్లీ టు ద లార్డ్ అని అర్థం. మనల్ని మన లోపల ఉన్నటువంటి తండ్రి నుంచి తండ్రి నుంచి సెపరేట్ చేయబడిందండి ఈ ఆత్మ. తండ్రి మూలంగా ఉద్భవించబడినటువంటి కలుగు చేయబడినట్టు ఆత్మలి. కలుగునుగాక అని అన్నాడు సృష్టి కలిగినట్టుగా మానవుల్లో ఉండేటువంటి ఆత్మ కూడా కలుగునుగాక అంటే దేవదూతలు కలిగినట్టుగా ఈ ఆత్మలు కలిగాయి. ఈ ఆత్మలు నివసించడానికి అక్కడ ప్రదేశం ఉంది, కానీ భూలోకాన్ని పంపించాడు. ఎందుకంటే ప్రత్యేకమైన స్థానాలు ఇవ్వడానికి, పరీక్ష పెట్టడానికి, సాధన చేయడానికి. దేవుడు ఆ వ్యక్తికి నియమించినట్టు బహుమానాలు పొందుకోగలిగేటువంటి రీతిలో ఆ వ్యక్తి జీవిస్తాడా లేదా అని చెప్పి చూడడానికి శరీరాల్లో అమర్చాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మనం ఈ లోక యాత్రికులము. యాత్రకు వచ్చాం భూమి మీదకి, మళ్ళీ అక్కడికి వెళ్ళలే. లేదు, పాడు చేసుకున్నాం. ఆ తండ్రి నుంచి సెపరేట్ చేయబడిన ఆత్మ పూర్తిగా సెపరేట్ అయిపోయింది. ఇంకా తండ్రి దగ్గరికి మళ్ళీ చేరలేదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడం అనేది నీ వల్ల కాలేదు. జీవితంలో నిజమైన దేవుడి నుంచి వచ్చాననేటువంటి ఆలోచన నీకు రాకుండా పూర్తిగా ఇంకా చచ్చిపోయేంత వరకు దూరంగా అయిపోయావు, నరకన పోతావు. కానీ బ్రతుకు కాలం అంతటిలో నేను వచ్చినటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుడితో మళ్ళీ రిలేషన్షిప్ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా యాత్రికులుగా వచ్చిన ఆత్మలు మళ్ళీ ఆయన సన్నిధికి వెళ్ళిపోతాయి. ఈ యాత్రికులుగా వచ్చినటువంటి ఆత్మలు చేయవలసిన పనే ఆరాధన. ఇన్నర్ మోస్ట్ స్పిరిట్ చేయవలసిన ఆరాధన, వర్షిప్ అనేది. ఇది అందరూ చేసేసేది కాదు. అది చేస్తే తండ్రి, నేను అంటాను, దేవుడు ఒక నిమిషం పరలోకంలో ఉండలేడండి. కదిలిపోతాడండి. కదిలిపోవడంతో పాటుగా మనం కదిలిపోతామండి. మళ్ళీ చూసేవాళ్ళు ఎవరన్నా మళ్ళీ కౌంటర్లు వేస్తారేమో, పౌలు గారు ఆత్మతోనూ ఆరాధించారు, మనసుతోనే ఆరాధించారు కదండి పాస్టర్ గారు అని అడుగుతారేమో ఎవరన్నా. అక్కడ ఆరాధన లేదండి. పౌలు గారు రాసిన మాటల దగ్గర, నాకు ఆత్మతో ప్రార్థించుట తెలుసు, మనసుతో ప్రార్థించడం కూడా నాకు వచ్చు. ఈ రెండు వేరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. కొంచెం లేట్ అయినా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో కూడా ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును. చాలామంది మనస్సుతో పాడుతున్నారు, మనస్సుతో ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఆరాధన లేదు. మళ్ళీ చెప్తున్నానండి, ప్రార్థన వేరు, ఆరాధన వేరు. పరిశుద్ధాత్మ మూలంగా ప్రార్థించుట వేరు, ఓన్లీ ఆత్మతో ఆరాధించుట వేరు. ప్రార్థించుట నేర్పేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేస్తా ఉంటాడు మన పక్షాన. అది వేరు, ఇది వేరు. అర్థమైంది నేను చెప్పేది? కాబట్టి ఇప్పుడు నార్మల్గా ప్రార్థించేటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నారని కదా దాని ఉద్దేశం.
నార్మల్గా పాటలు పాడేటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నారని కదా దాని ఉద్దేశం. నార్మల్గా వర్షిప్ చేస్తున్నటువంటి వాళ్ళని దేవుడు అంగీకరించరు అని కాదు దాని ఉద్దేశం. కానీ అసలు సిసలైనటువంటి స్పిరిచువల్ వర్షిప్, ఆత్మతో ఆరాధన మీరు చెయ్యలేరు, మీరు చేసేది కాదు. అది చెయ్యాలి. యేసయ్యను ఆరాధిస్తున్నాం, తండ్రి దేవుణ్ణి కూడా విధంగా ఏదైనా ఒకరికే వెళ్తుంది అనుకోండి ఆరాధన, చెప్తున్నాను నేను. అర్థమైందా? సబ్మిట్ అయిపోవాలి, పూర్తిగా సబ్మిషన్ అయిపోవాలి మనం. ఇది ఎలా వివరించాలి అంటే, వివరించడానికి కొంత టైం పడుతుంది. కానీ టైం పట్టకుండా ఒక 3 నిమిషాల్లో దీన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ వర్షిప్, ఆత్మతో ఆరాధించడం అనేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మరలా నూతనముగా జన్మించాలి. అంటే కనెక్షన్ పోయినటువంటి తండ్రితో మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి. అది నూతన జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. రెండవదిగా దేవుని యొక్క సహవాసం ఖచ్చితంగా ఉండాలి. అపరిమితమైన సహవాసం దేవునితో కలిగి ఉన్నవాడు మాత్రమే ఆరాధన చేయగలడు. మూడవదిగా ఎనలేని ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉండాలి. అర్థమైంది నేను చెప్పింది? పిచ్చి ప్రేమ పెట్టేసుకోవాలి తండ్రి దేవుడి మీద, పిచ్చి ప్రేమ. ఇంకెలా ఉండాలంటే ప్రేమ, ఒక్క నిమిషం ఆయన లేకుండా నేను ఉండలేను అనే పరిస్థితికి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం ఆయనతో నేను మాట్లాడకుండా ఉండలేను అనే స్థితికి వెళ్ళిపోవాలి. ఒక్క లైన్లో చెప్పాలి అంటే, లోపల ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు, లోపలని ఆత్మ తండ్రితో మాట్లాడడమే అసలు సిసలైన ఆత్మారాధన. తండ్రితో స్వయంగా మాట్లాడడం, లోపల ఇన్నర్ స్పిరిట్ ఆత్మ. ఆ ఆత్మ తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో కనబడేటువంటి అనుభవాలు ఏ విధంగా ఉంటాయనేది నేను తెలుసుకొని, నా అనుభవాల్లో నేను గమనించుకున్నది నేను పంచుకుంటున్నాను తప్ప నేను గొప్ప ఉండను కాదు. అర్థమైంది నేను చెప్పేది? ఎవరైనా ఎప్పుడైనా లవ్లో పడ్డారా, ప్రేమలో పడ్డారా? చెప్పాలి. పెద్దవారు ప్రేమ గుడ్డిది అంటారు. ఎందుకన్నారన్నమాట ప్రేమ గుడ్డిది అని? ఇంకా వాళ్ళకి అన్నీ అనవసరం, ఏది పట్టించుకోరు. ఆ వ్యక్తి మీద ఉంటుంది ఇంకా సకల దృష్టి, సకల ఏకాగ్రత పూర్తిగా. ఇంకా ఆ వ్యక్తే, పడుకున్న ఆ వ్యక్తే, బాత్రూంలో ఉన్న ఆ వ్యక్తే, స్నానం చేస్తున్న ఆ వ్యక్తే, భోజనం చేస్తున్న ఆ వ్యక్తే, ప్రయాణంలో ఉన్న ఆ వ్యక్తే, పడుకునే ముందు ఆఖరి ఆలోచన, లేచిన తర్వాత మొదట ఆలోచన ప్రేమలో కనబడుతుంది. నిజమైన ప్రేమ అయితే, దొంగ ప్రేమ అయితే కనబడదు. ఏదో చేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది. నిజమైన ప్రేమ అయితే, అసలు సిసలైన ప్రేమ అయితే తీక్షణమైనటువంటి ఆలోచన, ఏకాగ్రత ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఎందుకంటే నేను ప్రేమించాను కానీ నాకు తెలుసు. మీరు ప్రేమించుంటారులే, మీరు నా దగ్గర చెప్తారేంటి? మీరు ఎన్ని సిందులు వేసుకొచ్చారో మీ యూత్లో, మీ తల్లిదండ్రులకు తెలియకుండా, మీ కుటుంబాలు తెలియకుండా. అంటే పాడు పనులు చేశారని నేను అనట్లేదు, కానీ ఎవరో ఒకరు మన జీవితంలో ఒక ఉంటుంది, ప్రేమ అనేటువంటిది పుడుతుంది. ఒకవేళ అది నిజమైంది అయితే, వ్యక్తి ఎక్కడో ఉంటాడు, వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు, మరొక వ్యక్తి బెంగళూరులో ఉంటాడు. ఈ 2 సిటీస్కి మధ్యన ఒక 500-600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఆ వ్యక్తిని గుర్తు చేసుకుని ప్రతి క్షణము కళ్ళని నీళ్ళు పెట్టేసుకుంటా ఉంటాడు. అది ప్రేమ. ఆత్మారాధనలో ఇది కనబడుతుంది. పెదాలు కథలో, మనిషి కథలడో, ఆత్మ మాట్లాడుతున్నప్పుడు గుండె పగిలిపోద్ది, తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోద్ది. అంత సహవాసం తండ్రితో ఉంటే, తండ్రి నీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి అనుభవంలోకి, పరిపక్వతలోకి వెళ్ళిపోతే, తండ్రి మాట్లాడుతున్నాడు నాతో అనేటువంటి ఆ నమ్మకంలోకి వెళ్ళిపోతే, ఆ అనుభవంలో నువ్వు వెళ్ళిపోతే, ఆ మాట్లాడినంతసేపు కదిలిపోతాం. ద బెస్ట్ రిలేషన్షిప్ విత్ ద గాడ్ అంటాను, అది ఆత్మారాధన. అర్థమైంది నేను చెప్పింది మీకు? నేను ఎక్కడో ఉన్నాడో, ప్రేస్ ఎక్కడో ఉన్నారు, ప్రియుడు ఎక్కడో ఉన్నారు, కానీ తలుచుకున్న ప్రతిసారి కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటామా,
ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటామా, ఎప్పుడు ఒకరినొకరిని కౌగులించుకుంటామా, ఎప్పుడు ఎదురవుతారా? ఉంటుందా ఉండదా? ప్రసన్న గారు నీకుందా? ఉండదా? నవ్వుతారేట్రా? అమ్మా నీకేనా ఉండేదా? అది ట్రూడ్లో ఎక్కడున్నా బుర్ర మాత్రం ఎక్కడుంటుందో తెలుసా? వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ మీదే ఉంటుంది. ఒకే ఆలోచన, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, మళ్ళీ ఇప్పుడు ఒకరినొకరిని చూసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటాం డైరెక్ట్గా, ఎప్పుడు కౌగులించుకుంటాం, ఎప్పుడు ఇద్దరు కలిసి బయటికి వెళ్తాం, ఎప్పుడు ఇద్దరు కూర్చొని భోజనం చేస్తాం. అందుకే ఆయన అన్నాడు, తలుపు బయట నేను ఉన్నాను, తలుపు తీస్తే నేను నీతో వచ్చి నేను ఏం చేస్తాను తెలుసా? భోజనం చేస్తాను. ఆ రిలేషన్కి వెళ్ళాలి. ఆ రిలేషన్కి వెళ్ళకుండా ఆరాధనని వక్రీకరించేస్తూ, ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నావు నైనా, ఆత్మతో ఆరాధిస్తున్నాను నైనా, భాషల్లో ఆరాధిస్తున్నాను నైనా, తోలు తీసేస్తాడు దేవుడు. అది శాపం అయిపోద్ది. నీ ప్రార్థన శాపమగును అని ఉందా? ప్రార్థన కూడా శాపం అవుతుంది. మనం పెట్టుకున్నదే, మనం మాట్లాడుతున్నదే, మనం లింక్ అయ్యింది, మనం సహవాసం కలిగి ఉన్నదే సర్వ సృష్టికి కారణభూతుడైన దేవునితో అనే ఆలోచనతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. నామకార్థపు వద్దు, అంత రిలేషన్ ఉంటాయి కానీ చేయలేం. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఇది చెప్పడాన్ని బట్టి నేను గొప్పవాడిని చేసుకోవడానికి అయితే కాదు, ఆ అనుభవంలోకి నేను వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఆ సహవాసంలోకి చేరడానికి చాలా టైం పట్టింది. ఆ సహవాసంలోకి నువ్వు వెళ్ళగలిగితే, అంటే నాలో ఈ అనుభవం కనబడింది, అందరిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో కూడా కనబడింది. అది ఏంటనంటే, నేను ఇది ఏమి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వాక్యం చదువుతున్నప్పుడు జరిగింది కాదు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ పెట్టుకుని భోజనం చేస్తున్నప్పుడు, అది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్గా మాట్లాడడం అనేది అంత కరెక్ట్గా అనిపించదేమో. చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం, నేను ఎంతో ఇష్టపడేటువంటి ఆహారం కోరుకున్నాను, తినాలనిపించింది. సంథింగ్ ఇది అనిపించింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్లేట్లో పెట్టుకుని భోజనం చేస్తున్నప్పుడు, ప్రభా దీనికి నేను ఏ విధమైన పాత్రునయ్యా, దీనికి నేను ఏ విధంగా యోగ్యుడినైనా తండ్రి, ఏవిచ్చి నేను రుణం తీర్చుకోగలనైనా అని మాట్లాడను. అన్నమే తింటున్నాను, కానీ కళ్ళ నుంచి బడబడ రాలిపోతాయి కన్నీళ్ళు. ఆత్మదేవి తండ్రితో కనెక్ట్ అయినప్పుడు వస్తుంది. ఎంతమందికి అర్థమైందని చెప్పి టైం పడుద్ది. ఇప్పుడునూ ఆత్మతో ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఇంకా ఆరాధిస్తారు అన్నాడు యేసయ్య. అందుకే ఇప్పుడు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, కానీ వెళ్ళాలి ఆ స్టేజ్కి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సామాన్యున్నే, నేనేమి అపర కుబేరుడిని అని నేను చెప్పుకోవట్లేదు. నేను హైలీ క్లాసు, హైలీ మాస్ రెండో ఉన్నాయి నాలో. నేను మిడిల్ క్లాస్ అంటారా, అప్పర్ మిడిల్ క్లాస్ అంటారా, ఏమన్నా మీరు పేరు పెట్టుకోండి. ఒక సామాన్యమైనటువంటి ఒక సేవకుడిని చెప్పుకుంటే, గొప్ప గొప్ప సేవకులతో పోల్చుకుంటే వాళ్ళ కాలు బూటుకు కూడా సరిపోని సేవకుడిని. ఇలాంటి ఈ సేవకుడిని పెద్ద పెద్ద ఆఫీసర్లో వంగి నమస్కరిస్తుంటే లోపల ఆత్మ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ ధన్యత ఇచ్చింది నువ్వు, ఈ కృప వచ్చింది నువ్వు, ఈ యోగ్యత ఇచ్చింది నీవు, ఏమి చూసి నన్ను ప్రేమించావు, అసలు నాలో నీకు ఏమి నచ్చింది? జన్మలు లేవు కానీ ప్రభువా, ఒకవేళ జన్మలుంటే ఎన్ని జన్మలు సరిపోతే మీరు రుణం తీర్చుకోవడానికని ఆత్మ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయండి.
ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడే కొంచెం వెట్ అయిపోయినాయి నా కళ్ళు. లోపల ఆ ఫీలింగ్ నేను డిస్క్రైబ్ చేయలేను. అది నేర్పితే వచ్చేది కాదు, చెప్పితే వచ్చేది కాదు, చదివితే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది కాదు. అనుభవంలో వచ్చే దేవుని సహవాసమును బట్టి వచ్చేదే ఆత్మారాధన. ఎందుకో చెప్పమంటారా? నేను ఇప్పుడున్నటువంటి ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సేవకులతో పోల్చుకుంటే చాలా చిన్నవాడిని, చాలా టైనీ ఫీలో. నేను అనుభవాల్లో చూసిన, సాక్ష్యంలో చూసిన, ఏ విధంగా చూసినా సరే అందరికంటే చిన్నవాడిని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే అసలు నేను ఏ విధంగా కూడా సమానుని కాదు. కానీ వాళ్ళతో కూర్చోబెట్టాడు దేవుడు నన్ను. ఇది ఆలోచించినప్పుడు నాలో ఏముంది అని తండ్రితో మాట్లాడుతుంటది ఆత్మ. అప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకో చెప్పమంటారా? మీటింగ్స్ నేను వెళ్తున్నప్పుడు సాధారణంగా సేవకుడు అంటే అందరూ గౌరవిస్తారు, ఎవరన్నా గౌరవిస్తారు. కానీ పాస్టర్ గారు వెళ్తే ప్రధానమంత్రి కూడా గౌరవిస్తాడు. అంత ధన్యత ఇచ్చాడు పాస్టర్కి. ఎందుకో తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గర పనుండి నేను ఎంప్లాయీని, స్వయంగా దేవుడి దగ్గర పనుండి నేను. పనుడికి ఎంత ఉంటుంది వాల్యూ? సీఎం గారి దగ్గర పిఏకి వాల్యూ ఎంత ఉంటుంది? ఇంచుమించు సీఎం గారితో సమానంగా ఉంటుంది. సీఎం గారు ఫోన్ చేయరు, పిఏ చేస్తాడు ఎవరితో మాట్లాడాలన్నా. అంత ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు. మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి. రీసెంట్గా హైదరాబాద్లో నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. మెసేజ్ అయిపోయి నేను టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలండి అని చెప్పి భోజనం కూడా చేయనండి అంటే, ఒకళ్ళు అయితే నాకు బాక్స్ కూడా పెట్టారు, తినేసి వెళ్ళండి సార్ కనీసం మధ్యలో ఎక్కడ అంటే. తిన్నాను ఒక రోజు. ఇంకొకసారి కూడా వెళ్ళాను యూత్ మీట్, భోజనం చేయమంటే చేయలేదు, టైం అవుతుంది నేను బేగా వెకేట్ చేయాలి సార్ అంటే. అయితే పాస్టర్ గారితో పాటుగా ఆ సంఘానికి సంబంధించిన పాస్టర్ గారితో పాటుగా 2-3 పెద్దలు ఎవరు వచ్చి నిలబడ్డారు, మాట్లాడారు. వాళ్ళు ఇలా చేతులు కొట్టుకున్నారు. పాస్టర్ గారు కాదు, వేరే పెద్దలు ఎవరు ఇలా చేతులు కొట్టుకున్నారు, ఇలా వంగే ఉన్నారు. అలాగే సార్ అంటే వాళ్ళు ఇచ్చే గౌరవం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రత్యేకత, ఆ సన్మానం ఊహించుకుంటే అసలు మనిషికి అసలు వర్తించద గౌరవం. సేవకుడికి ఇచ్చాడు దేవుడు అలాంటి గౌరవం. నేను కారు ఎక్కేసి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటే నీ ముందులో చేతులు కట్టుకొని వంగి అయ్యగారండి అన్నారు కదా. ఆవిడెవరో తెలుసా? ఎవరో అన్నాను. ఎవరావిడి? కస్టమ్స్ డిపార్ట్మెంట్లో హయ్యర్ రేంజ్కి సంబంధించిన ఒక ఎంప్లాయ్. కస్టమ్స్ హయ్యర్ రేంజ్కి సంబంధించిన ఒక ఉద్యోగస్తురు, ఒక ఆఫీసర్ ఆవిడ. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా వంగుతుంది, కానీ ఆ వ్యక్తి ఒక సేవకుడి ముందు వంగింది. గెజిటెడ్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ పక్కన నిలబడి, సార్ ఒక ఫోటో సార్ అని అనిపిస్తున్నప్పుడు ఆనందం కాదండి, ఆత్మలో తండ్రితో ఎందుకు ఇచ్చావు ఇది అని చెప్పి మాట్లాడుతున్న ఆ మాట ఆరాధన. తండ్రి దేవునితో సహవాసం కలిగి ఉండడం ఆత్మారాధన. తండ్రి దేవునితో స్వయంగా ఆత్మతో మాట్లాడడం ఆత్మారాధన. మీకు అర్థమైంది నేను చెప్పేది? ప్రయాణం ఉంది అనేది కూడా మర్చిపోయాను నేను. ఇది ఆత్మతో ఆరాధన జరగట్లేదు, ఆత్మ నడిపింపు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు వేరు, ఆత్మతో మాట్లాడడం వేరు. ఇది మనకు రావాలి. కనెక్షన్ విత్ ద ఫాదర్, కనెక్షన్ విత్ ద గాడ్, సబ్మిటింగ్ హోల్లీ టు ద గాడ్. పూర్తిగా ఆయనకు నువ్వు సమర్పించుకోగలిగితే, పూర్తిగా ఆయన ముందు నువ్వు లొంగిపోతే, తండ్రి నాకు కర్తయ్య ఉన్నవాడా, నా యజమానుడా, నా అధికారి, నా ప్రభో, నాకు ఆధారభూతుడా, లీనమైపోతారు. ఆత్మలో దీనులైన వారు అంటే, దీనులు అంటే దేనికి ఉపయోగిస్తారు? పూర్నెస్, ఏవీ లేనోళ్ళు, అంతగా దీనులై, అంతగా ఆయన ముందు లొంగి,
ఆరాధించగలగల ఆత్మ, అది ఆత్మారాధన. నేను ఒకటి అడుగుతున్నాను, ఎంతమందికి అనుభవం ఉంది? ఉందా? పెదాలు కదలో, శరీరం కదలదో, ఆయన గుర్తొచ్చినప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు, అంటే ఎగ్జాంపుల్ అంటే లోక సంబంధమైన ఎగ్జాంపుల్ నేనేం చెప్పాలనుకోవట్లేదు, కానీ వాక్యానుసారమైన విషయాన్ని మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వచ్చిన తర్వాత ఆయన మూలిగెను అని ఉంది. ఆ మూలిగిన తర్వాత కన్నీళ్లు విడిచేను అనే మాట కూడా కనబడుతుంది. తెలుసా? మూలగడం తర్వాత కన్నీళ్ళు ఉంటాయి, రెండు కలిపి పెట్టలేదు అక్కడ. యేసయ్య తండ్రితో ఒకటే, ఒక ఆత్మ నుంచి ప్రత్యేకించబడిన వారే, కానీ భౌతికంగా వేరుగా ఉన్నారు. తండ్రి వేరుగా ఉన్నారు, బహుళత్వం కనబడుతుంది. కుమారుడు తన బాధ్యత నిమిత్తం భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన కన్నీళ్ళు విడిచాడు. ఎందుకు విడిచాడు? తన ప్రాణానికి ప్రాణమైనటువంటి స్నేహితుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అందుకే ఏడ్చాడు. నీ బొంద. చచ్చిపోయాడు కాబట్టి ఏడ్చాడా? చచ్చిపోయాడు కాబట్టి ఏడ్చాడా? చచ్చినోడు బతికేస్తాడని తెలియదు ఆయనకి? మళ్ళీ బ్రతికి బయటకు వస్తాడని తెలీదా? మళ్ళీ బ్రతుకుతాడు అన్న వ్యక్తి కోసం ఏడటం ఏంటి? లాజిక్ లేదా? లాజిక్ ఏం కాదు, అది ఉన్న విషయం, అది సత్యం, అది జెన్యున్నెస్. అది చూడండి ఒకసారి, యోహాను సువార్త 11వ అధ్యాయం. మా అమ్మగారు కొంచెం, ఒరేయ్ నువ్వు ఇంత ఎర్లీగా పెట్టినా నార్మల్ టైమే అవుతుంది ఆయన అన్నట్టుగా అనుకుంటుంది ఆవిడ, నాకు తెలిసి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. అంటే మొత్తం చెప్తే అంటే కొంచెం మళ్ళీ పక్క నడిపి వెళ్తే వెళ్ళిపోతాను, మళ్ళీ వద్దు. అందుకే వచనాన్ని ఎక్కడి నుంచి ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. 33వ వచనం చదువుతాను. 11వ అధ్యాయం 33. చూడండి, అప్పటికే వచ్చేసరి యేసయ్య లాజరు చచ్చిపోయినటువంటి విషయం తెలిసిన 3 days తర్వాత వచ్చాడు ఆయన. అక్కడ వేరే పనిలో ఉన్నాడు. వచ్చిన తర్వాత 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి, ఆ పై వచనం చదువుదామా? 32. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి ఇతనని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకున్నారు. అంటే ఎంత ఇష్టమో లాజర్ అంటే యేసయ్యకి అని అనుకున్నారంట. ఎవరు? ఆ చుట్టుపక్కల ఉన్న యూదులు అందరూ. ఎవరిలాగా అనుకున్నారు? మీ అందరిలాగా అనుకున్నారు. వాళ్ళందరిలాగే మీరు అనుకుంటున్నారు. సమస్త క్రైస్తవం కూడా అలాగే అనుకుంటుంది. యేసయ్యకి లాజర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన చచ్చిపోయిన విషయాన్ని తెలుసుకుని ఏడ్చాడు యేసయ్య అని అంటూ ఉంటారు. అందరూ అంటారు. మీరు కూడా నమ్మేది అదే. మీరు నా దగ్గర బిస్కెట్ వేయకండి. అంత ఇష్టం లాజరు చచ్చిపోయాడని ఏడ్చేసాడు యేసయ్య అని చెప్పి. ఎందుకంటే ఆ యూదులు అందరూ అనుకున్నారు కదా, వాళ్ళు అనుకున్నారు కనుక మీరు అనుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన చచ్చిపోయాడని ఏడ్చినట్టయితే మళ్ళీ తిరిగి బతుకుతాడని తెలిసిన వ్యక్తి ఏడటం ఏంటి? ఎవరు ఏడుస్తారు? చచ్చిపోయిన తర్వాత ఇంక తిరిగి రాడు అని తెలిసిన వాళ్ళు ఏడుస్తారు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు నిన్న,
వాళ్ళ కుటుంబీకులు అందరూ ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? మళ్ళీ ఇంకా మా అమ్మ మాకు కనబడదు, మళ్ళీ మా అమ్మ తిరిగి రాదు, మళ్ళీ మా అమ్మను మా ఇంటిలో చూడలేం. అంటే తిరిగి చూడలేని వ్యక్తి కొరకు ఏడుస్తారు చచ్చిపోతే. కానీ ఇక్కడ యేసయ్య తిరిగి రాడు అని అనుకుంటున్నాడా లాజర్ని? బ్రతుకుతాడని తెలీదా? తిరిగి బతుకుతాడని తెలిసినటువంటి యేసయ్య ఎందుకు ఏడుస్తాడండి? ఏం బోధిస్తున్నారండి పాస్టర్లు అసలు విశ్వాసులకి? వాక్యపు లోతుల్లో నుంచి మనం అర్థం చేసుకోకపోతే ఎంత భయంకరమైనటువంటి పరిణామం దేవుని దగ్గర మనకు ఎదురవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించట్లేదండి. ఆయన చచ్చిపోయినందుకు ఏడవలేదు, వేలల్లో ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఏడిచాడు ఆయన. అరే, దానికి ముందు ఎన్ని కార్యాలు చేశాను రా, ఇన్ని చేసినా నా లేపలేను నేను. ఎప్పుడు మారతారా మీరు అని ఏడ్చి వచ్చాడు ఆయన. ఇది ఒక అర్థం. కానీ అసలు సిసలైనటువంటి అర్థం ఏంటంటే, లాజరు బయటికి రా అనే దాని ముందు ఆయన కన్నీళ్లు విడిచాడు. ఏంటో తెలుసా? అంటే నాకున్నటువంటి ఆ ప్రేరణ, దేవుడు నాకు నేర్పించినటువంటి అనుభవం ఏంటంటే, తండ్రి నీవు లేపుతావయ్యా, తండ్రి నువ్వు లేపుతావునైనా అనే ఒక అపరిమితమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఆ భావన ఆ వ్యక్తి కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించినాయి అంటాను. ఇది నా అనుభవంలో కూడా కొన్నిసార్లు కనబడింది. ఎవరన్నా బాగోలేదు, ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అనేటప్పుడు, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలకి సర్వసాధారణంగా వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు తగిన సమయం ముందు చేసేటువంటి ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. చాలా ఎమర్జెన్సీ, చాలా క్రిటికల్ పొజిషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ సంతోష్ కుమార్ గారు. సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి మహిమ గారి యొక్క కోడలు గారు. వీళ్ళిద్దరి విషయంలో కూడా అనుభవాన్ని నేను చూశాను. వీళ్ళు ఫోన్ చేయడంతోనే అర్ధరాత్రి 12 గంటలకి ఒకరితో మోకాళ్ళు వేసి తండ్రి చేయగలవు, ఖచ్చితంగా ఆ ప్రాణం నిలబెట్టగలవు అని చెప్పి మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు. కానీ ఆత్మ తండ్రితో కనెక్ట్ అయినటువంటి ఆ కనెక్షన్ బట్టి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. తండ్రితో విజ్ఞాపించుట, తండ్రితో మొర్రపెట్టుట, లోపలున్న ఇన్నర్ ఆత్మ. నేను అంటాను, యేసయ్య తండ్రి నువ్వు లేపుతావు, నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తావు. నేను పాత్రను కాదు, నేను గొప్పని కాదు, నేను ఒట్టివాడిని, నేను శరీరధారుణ్ణి అన్నాను. నువ్వు శక్తిమంతుడు, నువ్వు లేపుతావు అని తండ్రితో కనెక్ట్ అయిన తర్వాత లాజరు బయటరా, దానికి తండ్రి మురిసిపోతాడు. ఆ కనెక్షన్కి నాలుకలతో మాట్లాడితే సన్నిధి కిందకు వస్తుందేమో, ఆత్మతో తండ్రితో పూర్తిగా లింకే మాట్లాడితే తండ్రి వచ్చేస్తాడు, దేవుడు దిగిపోతాడు. అది ఆత్మతో ఆరాధించడం అంటే. మూలుగులతో చెప్పసఖ్యము కాని మూలుగులతో ఆరాధించడం వేరు, అది వేరు, అది ఆరాధన వేరు. మనం ప్రార్థన చేయలేం, మాట్లాడలేం, ఇంకా లోపల మూలిగతో అంట ప్రార్థన చేస్తుంటాం. తట్టుకోలేనంత దుఃఖం వచ్చినప్పుడు లోపల నుంచి ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో చేసి, అది వేరది. ఆత్మ చేసేటువంటి ఆరాధన క్లియర్లీ తండ్రితో మాట్లాడుట. నేను వట్టివాడిని, నేను పాత్రుడిని కాదు, నేను ఎన్నిక లేనివాడిని, కానీ గొప్పవాడు అయ్యా, చేస్తావని ఆయన కుమారుడా చేస్తాను అనే మాట ఉంటా చూడండి, వెంటనే నేను స్పందిస్తాడు చూడండి, అప్పుడు వస్తుంది ఆ ఫీలింగ్. అంటే నా అనుభవాన్ని బట్టి ఇది నేను గమనించుకున్నది. మరి మీ అనుభవాలు మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో దేవునితో మాట్లాడతావో, ఎంత స్పీడ్గా అయితే ఆయన నుంచి రెస్పాన్స్ వస్తుందో, మరి తిరిగి ఆయన వెంటనే ఎప్పుడైతే ప్రత్యుత్తరం మీన్స్ తెలియదు ఇస్తాడో, ప్రత్యుత్తరం ఇస్తాడో, వెంటనే ఆ కన్నీళ్ళు వస్తాయి, ఆనందం అనేది వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే తండ్రి లేదా దేవా అని మాట్లాడుతున్నాడు, వెంటనే రిప్లై, వెంటనే ఓకే ఓకే. అది వీ కెన్ ఫీల్ ఇట్. అది మనం అనుభవించగలం. అది అనుభవించాలంటే ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. అంత అద్భుతమైనటువంటి లింక్ కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంకొకసారి నేను ముగించుకుంటాను. తండ్రి అని ప్రార్థన చేస్తుంటాను, చాలాసార్లు చేస్తుంటాం లేదా? చేస్తుంటారా? నేను నాన్న అని ప్రార్థన చేస్తుంటాను, తండ్రి అని ప్రార్థన చేస్తుంటాను, నాన్నగారింటిని ప్రార్థన చేస్తుంటాను. ఎవరన్నా తప్పుగా అనుకుంటారేమో,
కొన్నిసార్లు ఆ బంధం, నేను ఒక తమ్ముడిగా, ఆయన ఒక అన్నయ్యగా భావించి ప్రార్థన చేస్తాను, అన్నయ్య అన్నట్టుగా ఆ బంధం కొన్నిసార్లు కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నపాటుగానే అసలు ఏదో వేరే వేరే ట్రాన్స్లో ఉన్నప్పుడు తండ్రి అని పిలిచినప్పుడు ఒక తెలియని ఫీలింగ్ వస్తుందండి. అది ఆత్మతో ఆరాధించడం. తండ్రి అనే ఆ పదంలో ఫీలింగ్ ఉంటుంది. అది అద్భుతమైన సహవాసం, అది అద్భుతమైన రిలేషన్ దేవుడికి మనకు కలిగినది. ఏమీ లేదు, ప్రార్థన ఏం చేయలేదు, మాటలు తండ్రి తండ్రి అనే పదంలోనే ఒక అద్భుతమైన ఫీల్ కలుగుతుంది. ఈ స్టేజ్కి వెళ్తా వస్తుంది. ఎందుకంటే అంత రిలేషన్ వచ్చేస్తుంది దేవునితో. లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ స్పిరిట్కి, ఆత్మకి అంత కనెక్షన్ ఉండాలి. అందుకే తండ్రితో మాట్లాడగలిగే, దేవునితో స్వయంగా మాట్లాడగలిగే, నువ్వు మాట్లాడిన వెంటనే ఆయన ప్రత్యుత్తరం ఇవ్వగలిగే రిలేషన్లోకి వెళ్ళాలి. అదే ఆత్మారాధన. ఆ స్టేజ్కి వెళ్ళండి. మీ లైఫ్లో, మీ జీవితాలు వేరే లెవెల్లో ఉంటాయి. అది ఊహించలేం, అది వర్ణించలేం. ఆత్మారాధనలో నేను వివరించింది 1%. 99% వివరించడానికి చాలా ఉంది. అన్నీ పంచుకుంటే సమయం సరిపోదు కనుక జస్ట్ నా లైఫ్లో నాకు అర్థమైంది, దేవుడు నాకు నేర్పిన 2 విషయాలు మాత్రమే తెలియజేశాను. తండ్రి అనే ఆ మాటలోనే ఉంటుందండి ఆనందం. ఆ మాటలోనే ఉంటుంది, ఆ చిన్న పదం తండ్రి అనే మాట. ఎవరికైనా ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి. ఇది ప్రతిసారి నేను అనుభవిస్తున్నానా? ప్రతిసారి నేను ఈ అనుభవం నాకు లేదు. మనసుతో ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో ఆరాధన కూడా చేస్తున్నాను. సరెండరింగ్ బిఫోర్ ది లార్డ్, హయ్యర్ స్టేజ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. హయ్యర్ స్టేజ్ మన స్పిరిచువల్ లైఫ్లో చాలా ఉన్నతమైన స్థానం, అద్భుతమైన స్థానం. అది అక్కడికి వెళ్ళిపోవాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను దేవుణ్ణి ఏమీ అడగనని చెప్పి. అడిగితే 2 రోజులే. అంత అద్భుతమైన సచ్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్ అది దేవునితో ఉండడం అనేది. ఆ రిలేషన్తో దేవునితో మాట్లాడాలి, తండ్రితో మాట్లాడాలి. ఎందుకంటే తండ్రి మన ఆత్మలకి ఏమి ఉన్నాడు? కర్తయ్య ఉన్నాడు. ఈ ఆత్మలన్నిటికీ తండ్రి ఉన్నాడు. మీకు తండ్రి ఒక్కడే, ఆయన మాత్రమే తండ్రి అని పిలాలి. ఇంకెవరిని తండ్రి అని పిలవకూడదు. ఆత్మీయ తండ్రి అని పిలవచ్చా అండి? నేను అనుకునేవాడిని, కానీ కరెక్ట్ కాదు అది. నా ఆత్మకి తండ్రి అయినా నా ఆత్మీయ జీవితానికి మాదిరి ఉండొచ్చు. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఆ రిలేషన్లోకి, ఆ స్టేజ్లోకి మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో ఎక్కువ గడపాలి. నూతనముగా మళ్ళీ తిరిగి జన్మించాలి. నీ హృదయం శుద్ధీకరించబడాలి. నీ హృదయం తేలికైపోవాలి. అన్నిటికీ మించి నీ లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ ఆత్మ చూడండి, అది పూరైపోవాలి, దీనత్వంలోకి వెళ్ళిపోవాలి, ఏమీ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆత్మలో గర్విష్ఠులు కూడా ఉంటారు, అదొద్దు. ఎంతమందికి అర్థమైందని చెప్పి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఎంతమంది ఆత్మతో ఆరాధించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో, మనకు కనబడే వాళ్ళల్లో, మనకి తెలిసిన డినామినేషన్లో, క్రైస్తవ సమాజంలో ఈ అనుభవాలతో కూడిన ఆరాధన చేసేవాళ్ళు 100 మందిలో ఒకరు ఉంటారా? ఉండొచ్చేమో. ఇప్పుడు మీరు వర్షిప్ ఎవరికి చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఆత్మతో చేయనటువంటి వర్షిప్ దేవునికి వెళ్ళదు. ఎవరికి వెళ్తుందో తెలుసా? ఎవరికి వెళ్తుంది? మీరు వర్షిప్ చేసే సాతానికి వెళ్తుంది, దేవునికి వెళ్ళదు. ఆత్మతో చేసేదే ఆత్మ దేవుడికి వెళ్తుంది. ఆత్మతో చెయ్యకుండా చేసేది ఈ ఆత్మలన్నింటినీ నాశనం చేయడానికి వచ్చాడు చూడండి, వాడికి ఇండైరెక్ట్గా చేస్తున్నారు ఆరాధన. ఆలోచించే. ఫస్ట్ గొప్ప ఆరాధికులుగా మారండి, తర్వాత ఆత్మలో ఆరాధిద్దాం. ఫస్ట్ దేవుని దగ్గర నిన్ను నీవుగా తగ్గించుకొని అంత అద్భుతమైనటువంటి పరిపక్వతలోకి వెళ్ళండి. ఫస్ట్ ఆరాధనలో మీరు బలపడండి, వర్షిప్ చేయండి. తర్వాత స్పిరిచువల్ వర్షిప్, ఆత్మలో ఆరాధన చేస్తాం. అసలు ఆరాధనలోకి ఇంకా మనం రాలేదు. పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, మ్యూజిక్ అట్టడం, డింగ్ డింగ్ అనడం,
దట్స్ నాట్ ఎ వర్షిప్. అది అసలు ఆరాధన కాదు. అసలు ఆరాధన ఏంటో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చేయండి ఆరాధన అంటే. ప్రార్థన వేరుండో, మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన వేరు, కీర్తించడం వేరు, స్తుతించడం వేరు, గణపరచడం వేరు, హెచ్చించడం వేరు. ఇవన్నీ వేరు. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఉండాలి. సందర్భానుసారంగా చేసేటువంటి కొన్ని ఉంటాయి, పరిస్థితిని బట్టి చేసే ఉంటాయి. ఇవన్నీ దేవుడు టైం ఇస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీతోనే పంచుకొని యూట్యూబ్లో ఉన్నటువంటి మన సంఘస్థులు కూడా తెలియపరిచి ప్రభు రాకడ కొరకు ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా మీ అందరినీ కట్టాలి అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా దేవ